ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీని బీజేపీ తన అవసరానికి వాడుకుంటుందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక బీజేపీ కుట్రలను తేటతెల్లం చేయడానికి పార్లమెంట్లో నిరసన తెలిపామన్నారు ఎంపీ చామల. మకర్ద్వార్ ముందు సత్యమేవ జయతే ఏదైతే బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలను కూడా వారి అవసరానికి వాడుకుంటుందో అనడానికి ఈరోజు మా యొక్క ఈ యొక్క ప్రొటెస్ట్ నిదర్శనం. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారికి ఏ సంబంధం లేదు నేషనల్ హెరాల్డ్ స్కీమ్ అని చెప్పినా కానీ వినకుండా ఈడీ తీసుకెళ్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలాలు చేసింది. కోర్టు వారిని బుజ్జగించి అసలు ఏమీ ప్రూఫ్స్ లేని కేసుని ఎందుకు తీసుకొచ్చిరని చెప్పి నిన్న కొట్టివేయడం జరిగింది. ఇది కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక కంటిన్యూగా ఎన్నికలలో పవర్లో ఉండాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ఈరోజు ప్రపంచానికి తేటతెల్లం చేయడానికి ఇక్కడ ప్రదర్శన చేసిన.